2029 జనరల్ ఎలక్షన్స్ నాటికి భారత రాజకీయాల్లో ఒక మహా భూకంపం రాబోతుంది. ప్రొజెక్టెడ్ డేటా ప్రకారం 2029 నాటికి మన దేశంలో 18 ఏళ్ల నుండి 32 ఏళ్ల వయసున్న జెన్జీ జనాభా దాదాపు 380 మిలియన్లకు అంటే 38 కోట్లకు చేరుకోబోతుంది. భారతదేశంలోని అతిపెద్ద ఓటింగ్ బ్లాక్ గా 25% ప్లస్ ఓటర్లుగా అవతరించబోతుంది ఈ యువత. పాత తరం రాజకీయాలు కావు. ఇక కేంద్రంలో ఎవరు అధికారంలోకి రావాలన్నా 38 కోట్ల మంది జెన్జీ ఓటర్ల తూర్పెక్కింది. మరి సాంప్రదాయ రాజకీయ పార్టీలు దీనికి సిద్ధంగా ఉన్నాయా? ఇటీవల రాజకీయ పరిణామాలు గమనిస్తే నీట్ పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలోని లోపాల కారణంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై వచ్చిన తీవ్ర వ్యతిరేకత మరియు రాజీనామా డిమాండ్లు యువతలో ఉన్న ఆక్రోశానికి అడ్డం పడుతుంది. మరోవైపు ఇటీవల బైపోల్స్ మరియు ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకోవడం, ప్రశాంత్ కిషోర్, జన్ సురాజ్ పార్టీ లాంటి వ్యూహకర్తలు క్షేత్ర స్థాయిలో కొత్త ప్రయోగాలు చేస్తూ 3 దశాబ్దాల బీజేపీ కోటను బద్దలుగొట్టి ఓట్లు సాధించడం మనం చూస్తాం. కులం, మతం, పాతకాలపు సెంటిమెంట్లతో ఓట్లు దండుకునే రోజులు పోయాయి. జెన్జీ కోరుకుంటుంది పక్కా రిజల్ట్స్, జాబ్స్, క్వాలిటీ ఎడ్యుకేషన్, డిజిటల్ రెవల్యూషన్ మరియు పారదర్శకత. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. బీజేపీ, కాంగ్రెస్ లను పక్కన పెట్టి జెన్జీ కోసం కొత్త కాక్రోచ్ జనతా పార్టీ లేదా థర్డ్ ఫ్రంట్ వస్తే ఓటర్లు ఆదరిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 1, జెన్జీ సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్ గా ఉంటారు. ఒక ట్రెండ్ లేదా మూమెంట్ గంటల్లో వైరల్ కాగలరు. ఫ్యాక్ట్ నెంబర్ 2, సాంప్రదాయ నాయకుల మాటల కంటే ప్రాక్టికల్ గా పనిచేసే కొత్త తరం లీడర్ల వైపే వీరు మొగ్గు చూపుతారు. కానీ ఛాలెంజ్ ఏంటంటే కేవలం సోషల్ మీడియా హైప్ మాత్రమే సరిపోదు. ప్రశాంత్ కిషోర్ బీహార్ లో చేస్తున్నట్లు పక్కా ఆర్గనైజేషన్, గ్రౌండ్ లెవెల్ మానిటరింగ్ ఉంటే తప్ప బీజేపీ, కాంగ్రెస్ లాంటి పవర్ఫుల్ పార్టీలను ఢీకొట్టడం అంత సులభంగా. 2029 ఎన్నికల కేవలం సాధారణ ఎన్నికలు కావు. అవి భారత రాజకీయాల్లో విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతాయి. ఏ పార్టీ అయితే జెన్జీ ఆకాంక్షలు, ఉద్యోగాలను, ఏఐ, డిజిటల్ ఎకానమీ మరియు అవినీతి రహిత పాలన అందిస్తుందో వాళ్ళకే ఈ 38 కోట్ల ఓట్లు లభిస్తాయి. మీరేమనుకుంటున్నారు? 2029లో జెన్జీ ఓటర్ల పాత పార్టీలకు ఓటేస్తారా, లేక కొత్తగా వచ్చే కాక్రోచ్ జనతా పార్టీ లేక థర్డ్ ఫ్రంట్ పట్టం కడతారా? మీ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ద పాజిటివ్ సైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.